నీకు ఉండవలసిన ఆశ ఏంటి? ప్రభువా, నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి, ఏమండి, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నా భార్య ఆరోగ్యంగా ఉండాలి, నేను నా భార్య అన్యోన్యత కలిగి ఉండాలి, ఏమండి, మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. నీ వ్యక్తిగత విషయాలు. దేవుని సేవ విషయానికి వచ్చేసరికి, ప్రభువా, నేను చావబోయేసరికి ఒక 100 ఆత్మలను రక్షించాలి, నేను నా ప్రభువు సన్నిధిలో నేను ఇంత సమయం గడపాలి, వాక్యం అంతా, నేను బైబిల్ అంతా చదివి పడేయాలి. ఇలాంటి ఆశలు లేకపోతే నీలో మరొక ఆశలు వస్తాయి. చూడండి, మీరు గమనిస్తే రకరకాలైనటువంటి ఇబ్బందులు, రకరకాలైనటువంటి ఆలోచనలు. ఆకాన్ అనేటువంటి వాడికి ధనాపేక్ష పెట్టాడు, కుటుంబం నాశనం అయిపోయింది, లోపల పెట్టాడు.